హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష ఆర్టీజీ. ఈరోజు అయితే నేను కుఫ్తా కర్రీ చేస్తున్నాను అనమాట ఈవినింగ్. సో కుఫ్తా కర్రీ నేనైతే మ్యారినేట్ చేసిన వీడియో అయితే తీసాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు. సో నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్తున్నాను. సో చికెన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, 2 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాను. సో తర్వాత నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా పక్కన పెట్టుకున్నాను. చిన్న చిన్న బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలా. ఎందుకు గ్రైండ్ చేశానంటే బికాస్ ఆఫ్ థిక్నెస్ కోసం, బాల్ విడిపోవని చెప్పేసి నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎంతమందికి కుఫ్తా కర్రీ అంటే ఇష్టం కమెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాత నేనైతే ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఏదైతే మనం మ్యారినేట్ చేసుకుని బాల్లా చేసుకున్న చికెన్ కర్రీని అంతా వేపుకోవాలన్నమాట. అవి ఉడుకుతున్న సమయంలో మిగతా మ్యాగ్నెట్ని కూడా నేను చిన్న చిన్న బాల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఆన్ దట్ టైం అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నేను అదే ప్యాన్లో కొద్దిగా ఆనియన్స్ అండ్ 2 లవంగాలు, 1 మిరియాలు వేసి కొద్దిగా వేయించాను అనమాట. తర్వాత నేనైతే ఆ గోల్డెన్ బ్రౌన్ బాల్స్ అన్నీ వేసేసి కొద్దిగా లిటిల్ బిట్ కారం వేసాను. కారం వేసి అండ్ కొద్దిగా వేపుకొనిన తర్వాత కొద్దిగా వాటర్ అండ్ టమాటా వేసి బాగా ఉడికినిచ్చాను అనమాట. అది కొద్దిగా ఉడికి దగ్గరకు వచ్చిన టైంలో నేనైతే చికెన్ మసాలా అండ్ గరం మసాలా అండ్ ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను అనమాట. బికాజ్ ఆఫ్ ఫ్లేవర్ కోసం, కొద్దిగా గ్రేవీ థిక్నెస్ వస్తుందని చెప్పేసి నేను అలా చేస్తాను. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే ఎక్సలెంట్ కుఫ్తా కర్రీ అయితే రెడీ. నేనైతే నా స్టైల్లో చేశాను.